యప్. గో హెడ్. హలో ఇక్కడ నుంచి గైస్, స్టార్ట్ చేద్దాం. గో హెడ్. ఇప్పుడు వెల్కమ్ చెప్దామా ఛానల్కి. వెల్కమ్ టు సినీ బఫ్ అండ్ మొబైల్ అడిక్ట్ యూట్యూబ్ ఛానల్స్. నాకు పేరు మార్చేస్తాం గైస్. ఇన్ టైమ్ అనే ఒక మూవీని గురించి నిన్న ఆల్రెడీ మనం ఒక డిస్కషన్ ఓకే, గో హెడ్, గో హెడ్. లేదు లేదు, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. ఇట్ హ్యాస్ టు బి న్యాచురల్ రా. ఏంటిది నాకు అర్థం కాదు. ఆల్రెడీ వెల్కమ్ అవి చెప్పాం కదా. ఎడిటింగ్ లో కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు ఇంకా, అలా అంటే సరే నా అక్కడికి నువ్వే ఎడిట్ చేసి నేను చేయను. నువ్వు చేయను. నేను సైఫై అనొచ్చా? సైఫై, ఆబ్వియస్లీ సైఫై అంతే. ఓకే, థీమ్ ఎలా ఉంటదంటే చేస్తే ఓకే అదొక ప్రపంచం. టైమ్ ఈజ్ పారామీటర్, టైమ్ ఈజ్ ట్యాక్స్, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. కాఫీ టీ మర్చిపోయినా. First of all, of course, we are not experts, and this is our first video, official first video. అరే ఏం లేదురా, ఒక ముక్కలో చెప్పాలంటే కల్కి మూవీలో యూనిట్స్ ఎలానో యూనిట్స్, ఎస్ ఇక్కడ టైం అలాగా. అలాగా 1 యూనిట్ 1 మినిట్, సో యూ కెన్ అలా కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, సో నౌ మూవీ నేమ్ ఈస్ ఇన్ టైమ్. ఇప్పుడు ఈ థీమ్ ఆల్మోస్ట్ మనకి ఒక రవ్వ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నా. గోధుమ రవ్వ, సన్న రవ్వ, బెంచ్ రవ్వ ఏదో చెప్తే. అదే వెన్ ఇట్ కమ్స్ టు స్టోరీ, యాక్చువల్లీ ఏమంటే, అండ్ సెకండ్ థింగ్ ఏమంటే, ఫస్ట్ కాఫీ ఎవ్రీథింగ్. అదే, ఓకే ఓకే, ఫ్లోలో వెళ్తుంది. ఆ ఫ్లోలో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, ఇలా ఉంటుందా, ఇలా ఉంటుందని. ఏదో పెట్టినట్టు వాంటెడ్గా చూపించాలన్నట్టు ఉండదు. ఒక ఫ్లో ఉంటుంది. పుట్టిన ప్రతి బిడ్డకి స్టార్టింగ్లోనే వాళ్ళకి ఇక్కడ క్లాక్ ఉంటుంది. పోస్ట్ మనోడు యాడ్ చేస్తారు పోస్టర్. ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ టైం. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఈజ్ మనీ. టైమ్ ఈజ్ టైం. కరెక్ట్, టైం ఈజ్ టైం, కరెక్ట్. ఇది కరెక్ట్. నాకు ఆ ఎమోషన్ ఎక్కాలంటే, యాజ్ ఐ సెడ్ బిఫోర్, నేను నా లాంగ్వేజ్లో, నాకు అర్థమయ్యే లాంగ్వేజ్ ఇస్తే నాకు ఆ ఎమోషన్ బాగా ఇస్తుంది. ఐ కెన్ ఫీల్ దెమ్ అనమాట. జెన్యూన్ మిడిల్ క్లాస్ అంటే ఇంకా ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. బట్ హీస్ ఎ గ్యాంబ్లర్ ఆల్సో, లైక్ హీస్ వెరీ గుడ్ అట్ గ్యాంబ్లింగ్. గేమ్ ఎలా ఆడాలని కాదు, ఎక్కడ ఎండ్ చేయాలా అనేది మెయిన్ వాడికి బాగా. ఎక్కడ ఫస్ట్ దాని ఏమంటారు, వాడికి గేమ్ ఎలా విన్ అవ్వాలో తెలుసు. గ్రీన్ రిచ్, ఎన్ రిచ్, ఏది యూనిచ్, వాట్ ఎవర్ ఇట్. ఇక్కడ డిఫరెంట్ టైమ్ జోన్స్ అనేవి ఉంటాయి. టైమ్ జోన్స్ ఈజ్ నథింగ్ బట్ పుట్టి పెరిగింటే డల్టన్ అనే ఆ ఏరియా టౌన్లో ఏంటంటే కదా, లైక్ ధారావి, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, ఓన్లీ టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. దట్స్ ద రిచెస్ట్ ప్లేస్, దట్స్ ద గ్రీన్ విచ్ ఆర్ ఎన్ విచ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. నాకు సంబంధం లేదు అది. వాడికి ఎట్లా వచ్చింది ఆ సెంచరీ. తను గర్ల్స్ తో ఒక 2-3 చిక్స్, వీ కెన్ సే దట్, చిక్స్ ఆర్ సైడ్ చిక్స్, ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళతో మనకంత ఓకే ఫైన్, నాకంత గుర్తుండదు. అంటే వాడు ఆ లైఫ్ ని బతికి 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 వానికి ఇంకా చిరాకు దొబ్బేయింది. పుట్టిన మనిషి అనేవాడు ఖచ్చితంగా చావాలి. లైఫ్ టైం ఇమ్మార్టల్ అనేది అది ఉండకూడదు. కూర్చొని ముచ్చట్లు పెడతారు, మామూలు ముచ్చట్లు కదా, నాకు అసలు అర్థం కాదు ముచ్చట్లు నువ్వు చెప్పేంత వరకు. వాడు ఏమంటాడంటే, నేను చాలా రైట్ వేలో యూజ్ చేస్తాను దాన్ని అని చెప్తాడు. అంటే ఒక ఎంప్లాయీ డైలీ నిద్ర లేవాలి, తినాలి, ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ వర్క్ చూసుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ 6కి రావాలి, మళ్ళీ ఫ్రెష్ అవ్వాలి, తినాలి, పడుకోవాలి, మళ్ళీ దిస్ ఈజ్ హిజ్ ఎంటైర్ లైఫ్. అదొక రొటీన్ అనమాట. వాట్ ఈజ్ అసలు నీ చుట్టూ ఏం జరుగుతుందని వాడికి నాలెడ్జ్ ఇచ్చేది ఎవరు అంటే హెన్రీ హ్యామిల్టన్. అసలు 116 years ఉండేవాడని చెప్పరా ఆల్సో వన్ రిమైండర్. ఎక్కడున్నాము, ఎప్పుడైతే వాడు ఆ డెసిషన్ తీసుకుంటే అక్కడ కథ స్టార్ట్ అవుతుంది. వాడు అమ్మ చెప్తాడా, నువ్వు చెప్పురా, వాడు అమ్మ చెప్తాడా నీకు, అంటే లైక్ ఆ కన్వర్సేషన్ ఉంటుందా, వాడు ఇలా డెసిషన్ తీసుకున్నా అని. అవును, దీన్ని బట్టి నీకు ఏం అర్థం అవ్వాలంటే, నెక్స్ట్ టైం సజెస్ట్ చేసేటప్పుడు తెలుగు డబ్బింగ్ ఉండేది ముందే చెప్పాలి. యాక్చువల్లీ ఏంటి, నాకు ఆ ఎమోషన్స్ కావాలా, ఎమోషన్స్ కావాలంటే ఆ వచ్చే మ్యాటర్ ఈజీగా లోపలికి వెళ్ళిపోవాలి. టైం తక్కువ ఉంది, అది చెప్పకుండా నువ్వు సెర్చ్ చేయాలి పిల్లనయ్యాలా. సో అప్పుడు కూడా వాడు ఏమంటాడు, బీచ్ సీన్ ఉంటది, నువ్వు అది అరే బీచ్ సీన్ ఉంటది రా దాంట్లో, నువ్వు అది ఎందుకు మిస్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. అక్కడ బీచ్ సీన్ ఉంటది, ఫ్యామిలీ మ్యాన్.
రే వాట్ ఎవర్ రా, బట్ తెలిసి సీన్ దానికి ఇంపార్టెన్స్ ఉంది. ఎలా చెప్పాలంటే అర్జున్ రెడ్డి స్టైల్లో చెప్పాలంటే హీరోయిన్ ని చంపేస్తానన్నట్టు టిపికల్ తెలుగు సినిమాలో చెప్పాలంటే దట్స్ ఇట్. ఇది పర్ఫెక్ట్ పాయింట్. పేరు ఏం పేరు, ఏం రెడ్ వాడు, ప్రకాష్ రాజ్ దాంట్లో ఏదో రెడ్ రాడు. రెడ్డిరా. సో ఇట్ వాజ్ ఏ నైస్ మూవీ, బాగుంటది. యూ షుడ్ వాచ్ ఎవ్రీవన్. హైలీ రికమెండెడ్ టు ఎవ్రీవన్. దట్స్ ద పాయింట్. ఫైనల్లీ స్ట్రిక్ట్లీ రికమెండ్ ఇన్ టైమ్ మూవీ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హైలైట్ ఏంటంటే నేను టైటిల్ ఎన్ కార్డ్స్ లో ఇంకోటి చూసా,